తీసుకెళ్ళిపోయి అక్కడ కూడా మనం ఆపరేషన్స్ చేస్తాం. సార్ జగమర్ల అటవీ ప్రాంతంలో ఉండేది ఒంటరి ఒకటి ఇంకోటి లేదు, ఇంకొకటి ఉంది. అది కూడా రాత్రి మన ఎలిఫెంట్ క్యాంప్ దగ్గరకు వచ్చింది అనమాట. ఈ వాసన పట్టేసి అది కూడా రాత్రి మన ఎలిఫెంట్ క్యాంప్కి వచ్చింది. మనం కూడా డ్రైవ్ చేసాము అడవిలో. మన ఎలిఫెంట్ క్యాంప్ ముందరే తిరిగింది బాగా. ముఖ్యంగా చెప్పడం ఏమంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారు చాలా చొరవ తీసుకొని మన కుంకి ఎలిఫెంట్స్ కర్ణాటక నుంచి 4 తెప్పించారు. వాటితో పాటు మన సీనియర్ కుంకి ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఈ ఆపరేషన్ని చేయటం జరిగింది. ఇది నా పేరు వేణుగోపాల్, సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ పల్మనేరు. నిన్నటి రోజు మనము ఎలిఫెంట్ నేషనల్ హైవే మీద తిరుగుతున్న ఎలిఫెంట్ని మనము సక్సెస్ఫుల్గా క్యాప్చర్ చేశాము. దానికి గాను ఈరోజు ఒక చిన్న ప్రెస్ మీట్ మన మీడియా మిత్రులతో అందరితో ఈరోజు పెట్టాము. ముఖ్యంగా ఈ ఎలిఫెంట్ క్యాప్చర్ గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, సెప్టెంబర్ 13, 2025 సంవత్సరంలో మన సుకుమార్ని, సెక్షన్ ఆఫీసర్ పల్మేరు సెక్షన్ ఆఫీసర్ సుకుమార్ని ఈ ఎలిఫెంట్ అటాక్ చేసింది. అప్పటి నుంచి దీని మీద చాలా దృష్టి కేంద్రీకరించాము. తర్వాత ఈ మధ్యకాలంలో గత 5 నుంచి 6 నెలల వరకు ఇది NH అంటే నేషనల్ హైవే మీదకి వస్తుంది. మరి లోపలికి ఫారెస్ట్ లోపలికి వెళ్తుంది. మనం డ్రైవ్ చేస్తూ ఉంటాము, లోపలికి వెళ్తుంది. మరి పోయినా మనం కొద్దిగా ముందుకెళ్ళిపోయి లేకపోతే పక్కకి వెళ్ళిపోతే మరీ వస్తుంది అనమాట. ఇట్లా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక్కో రోజు అయితే 10 సార్లు కూడా డ్రైవ్ చేసా కానీ NH మీదకి వస్తుంది, తర్వాత లోపలికి వెళ్తుంది. అది బహుశా దాని గ్రూప్లో ఉన్న ఎలిఫెంట్స్ 2-3 ఎలిఫెంట్స్ అప్పుడు యాక్సిడెంట్లో 2023 జూలైలో యాక్సిడెంట్లో చనిపోయి ఆ గ్రూప్కి చెందిందే అనుకుంటున్నాం. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా దాని కళేబరాలను మనము NH పక్కనే బరీ చేశాం కాబట్టి ఆ ప్రదేశానికి వస్తుందని అనుకున్నాము. ముఖ్యంగా ఈ ఎలిఫెంట్ క్యాప్చర్ చేయటం ఏమంటే దాని యొక్క సేఫ్టీ కోసం, ఎలిఫెంట్ సేఫ్టీ కోసం మనం క్యాప్చర్ చేసామన్నమాట. ఆ ఎలిఫెంట్ ఎప్పుడైతే NH మీదకి వస్తుందో, మీకు తెలిసి NH4 ఎంత బిజీనో, రోజుకి మామూలు మొగిలిఘాట్లోనే చాలా యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. అట్లాగే ఇది కూడా మనం ఈ అనిమల్ని కోల్పోతామనే ఉద్దేశంతోనే మనం క్యాప్చరింగ్ కోసం రాసాము. మన PCF గారు అంటే ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్, ఆయనే చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ కూడా, ఆయన నుంచి మనకి పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇవ్వటం వల్ల మనం ఇది క్యాప్చర్ చేశాము. ముఖ్యంగా చెప్పడం ఏమంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారు చాలా చొరవ తీసుకొని మన కుంకి ఎలిఫెంట్స్ కర్ణాటక నుంచి 4 తెప్పించారు. వాటితో పాటు మన సీనియర్ కుంకి ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఈ ఆపరేషన్ని చేయటం జరిగింది. ఇది క్యాంప్ స్టార్ట్ అయినాక మనం మే 21, 2025లో మనకి ముసల్మాన్ ఎలిఫెంట్ క్యాంప్ అనేది స్టార్ట్ అయింది. అప్పటి నుంచి అన్ని ఎలిఫెంట్స్ని వాటివి అన్నీ ట్రైనింగ్ ఇస్తూ వచ్చామన్నమాట. అంత ఒక టీమ్గా వర్క్ చేయడానికి అనమాట. ఆ టీమ్గా వర్క్ చేయడానికి ట్రైనింగ్ ఇస్తూ ఇంతకాలానికి మనకి పర్మిషన్ వస్తానే నిన్న అన్నీ బాగా కోఆర్డినేటెడ్గా అన్ని కుంకిస్తూ వర్క్ చేసి నిన్న ఒక ఎలిఫెంట్ని క్యాప్చర్ చేయడం జరిగింది. ఈ ఎలిఫెంట్కి కూడా మన CF గారు అంటే అనంతపూర్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గారు కేశవ్ అని నామకరణం చేశారు. రాత్రి ఇది క్రాల్లోకి తీసుకెళ్ళాక కేశవాన్ని నామకరణం చేశాము. ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని. అందుకనే జనరల్ పబ్లిక్ని, వేరే మీ ప్రెస్ మీడియాని ఎవరిని అలౌ చేయడానికి ఉండదన్నమాట. ఏమన్నా జరిగితే మరి చాలా ఇబ్బంది వస్తుందన్నమాట. అందుకని చాలా ఎమర్జెన్సీ అండ్ రిస్కీ సిచ్యుయేషన్ అనమాట. రిస్క్ అనేది 1000% ఉంటుంది. అట్లాగే దాన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేశాం కాబట్టి ఈరోజు రివార్డ్ అనేది దొరుకుతుంది. ఒకవేళ రిస్క్లో ఏమైనా జరిగిందంటే జనరల్ పబ్లిక్ కానీ ఎవరికైనా కానీ అది డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది. అందుకని ఆ ఉద్దేశంతోనే మనము ఎవరిని అలౌ చేయలేదు. అది మీరు సరదా భావించకుండా అది మా యొక్క విన్నపాలని మీరు బాగా అర్థం చేసుకున్నారని చాలా థ్యాంక్స్ అని చెప్పుకుంటున్నాను. అట్లాగే మీకు కావాల్సిన ప్రెస్ నోటు, తర్వాత వీడియోసు, ఫొటోస్ అన్నీ కూడా రిలీజ్ చేశాము. అవన్నీ
ఉపయోగించుకొని మీరు న్యూస్ రాసుకోవచ్చు. తర్వాత ఈ వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాము. ఈ వాయిస్ ఓవర్ని కూడా మీరు తీసుకొని అంతా పాజిటివ్గా న్యూస్ రాస్తారని చెప్పి అందరికీ ఏమన్నా నిన్నటి రోజున ఏమైనా ఇబ్బంది కలిగింటే సరదా క్షమించమని కోరుతూ థ్యాంక్స్ చెప్పుకుంటాను. కంటి చూపు లెఫ్ట్ కన్ను విజన్ కనపడదనమాట. సరిగ్గా ఒక 80% వరకు విజన్ కనపడదు. అందుకనే దాన్ని జూకే ఫస్ట్లోనే అనుకున్నాము, జూకి ట్రాన్స్పోర్ట్ చేసాము. అక్కడ నుంచి గణేష్ ఎలిఫెంట్ అని, ఇంతకుముందు గణేష్ ఎలిఫెంట్ కూడా మన దగ్గరే ఉండేది. గణేష్ ఎలిఫెంట్ కూడా నంద్యాల ఎలిఫెంట్ క్యాంప్లో ఉండేది. కానీ అది దానికి అప్పుడు కొద్దిగా ఇంజురీ అవటం వల్ల డాక్టర్ రోజు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వలేడని చెప్పి నంద్యాలకి అక్కడ జూకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ కాలంలో ఒక సుమారు 10-12 ఏళ్ళ ముందు అక్కడ దాన్ని బాగా ట్రీట్మెంట్ చేసి ఇప్పుడు అక్కడ ఉన్నది. అది ఇప్పుడు మనం తెచ్చుకున్నాం అన్నమాట. అది కూడా గణేష్ అనిమల్ కూడా మందే అనమాట, మన చిత్తూరు జిల్లాది. మోస్ట్లీ గణేష్ మోస్ట్లీ ఇప్పుడు ఉన్న ఎలిఫెంట్స్ అన్నీ కంటిన్యూస్గా ఉంటాయి. తర్వాత ఈ ఫ్యూచర్లో కూడా మొత్తం ఇది ముసల్మాన్ ఎలిఫెంట్ క్యాంప్ మన పల్మలో ఉన్నది స్టేట్ ఆఫ్ ఆర్ట్ క్యాంప్ అనమాట. ఒకటే ఒక క్యాంప్, ఎలిఫెంట్ క్యాంప్ అని చెప్పగలం మన ఆంధ్రప్రదేశ్కి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఎలిఫెంట్ ప్రాబ్లం వచ్చినా ఈ కుంకి ఎలిఫెంట్స్ని మనము మూవ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఈ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ అనేది తగ్గించడానికి అక్కడ పోయి మనం ఆపరేషన్స్ చేయాల్సి వస్తుంది అనమాట. అట్లాగే ఈ ఫ్యూచర్ ఒక 5 to 7 days లోపల ఒక 2 ఎలిఫెంట్స్ని కూడా మనం పార్వతీపురం తీసుకుపోవాలని చెప్పి ఆదేశాలు వచ్చాయి. అవి కూడా 20వ తేదీ కానీ 20 తర్వాత కానీ మనం కంపల్సరీ అవి తీసుకొని పోయి అక్కడ కూడా మనం ఆపరేషన్స్ చేస్తాం. సార్, జగమర్ల అటవీ ప్రాంతంలో ఉండేది ఒంటరి రేణుక ఒకటి, ఇంకోటి ఏముంది? ఇంకొకటి ఉంది. అది కూడా రాత్రి మన ఎలిఫెంట్ క్యాంప్ దగ్గరకు వచ్చింది అనమాట. ఈ వాసన పట్టేసి అది కూడా రాత్రి మన ఎలిఫెంట్ క్యాంప్కి వచ్చింది. మనం కూడా డ్రైవ్ చేసాము అడవిలో. మన ఎలిఫెంట్ క్యాంప్ ముందరే తిరిగింది బాగా. అంటే క్రాల్ ట్రైనింగ్ 3 to 6 months పడుతుంది. తర్వాత జనరల్ ట్రైనింగ్ బయటకు వచ్చాక 6 months పడుతుంది. కానీ మనం ట్రైనింగ్ దాన్ని ఇప్పుడు క్యాచ్ చేసాము, దాన్ని అబ్జర్వేషన్ చేస్తాము, దాని యొక్క ఎట్లా మేనేజ్మెంట్ ఎట్లా చేయాలో, దాన్ని ఎట్లా ఉపయోగించాలని చెప్పేసి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటే మనకి ఆదేశాలు ఇస్తుంది. 15 నుంచి 16 ఏళ్ళు ఉంటుంది. సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంది. ఇంతకుముందు అది ఎన్హెచ్కి వస్తుంది పోతుంది, ఎన్హెచ్ మీద ఏమి పడితే అది తింటాండ. అట్లా ఎన్హెచ్ మీద ఏమన్నా మన వాళ్ళు ఈ మ్యాంగోస్ ఇవన్నీ వేయటం వల్ల అది అట్లా అలవాటు పడింది. అక్కడ ఎన్హెచ్లో ఏముంటే అది తినేదనమాట. అట్లా మేము క్యాప్చర్ చేసే మానిటరింగ్ చేస్తున్నప్పుడు ముందు అయితే ఏమైందంటే అది కొద్దిగా బక్కచిక్కిపోయింది సరిగ్గా ఫుడ్ లేక. అందుకని మేము 20 రోజుల వరకు దానికి ఫీడింగ్ ఇచ్చి సాయంత్రం పూట రోజు దాన్ని మానిటర్ చేస్తూ చాలా ప్లాన్డ్గా చేసామన్నమాట. యాక్చువల్గా ఆపరేషన్ కూడా అంత 2 to 3 hours అయిపోతుంది అనుకున్నాం మ్యాక్సిమం. కాకపోతే 5 to 6 hours జరిగిందనమాట. దాదాపు మన ఎలిఫెంట్ క్యాంప్లో ఉన్న ఎలిఫెంట్స్ అన్ని పాల్గొన్నాయి. ఒక వినాయక్ అనే ఎలిఫెంట్ అది మస్తులో ఉందన్నమాట. మస్తులో ఉండటం వల్ల దాన్ని ఉపయోగించలేదు మనము. రంజన్ ఎలిఫెంట్ మనకి రంజను, తర్వాత కృష్ణ, అభిమన్యు అని ఈ 3 ఎలిఫెంట్స్ మనకి కర్ణాటక నుంచి వచ్చాయి. డిప్యూటీ సీఎం గారు తెచ్చారు. అవి పాల్గొన్నాయి. తర్వాత గణేష్ అంటే జయంత్, మన దగ్గర ఉన్న గణేష్ జయంత్ మొత్తం 5 ఎలిఫెంట్స్ పాల్గొన్నాయి.